తులారాశి వారికి ఈరోజు కుటుంబ చికాకులు బాగా పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మంతకొడిగా సాగుతాయి. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి బాధ్యతలు తప్పకపోవచ్చు. చిరకాల స్నేహితులతోటి కూడా వీరికి కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. వీరి ఆలోచనలు కూడా పరిపరి విధాలుగా కొనసాగుతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తులారాశి వారు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునేవారు నిదానంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగుల వారికి పని భారం పెరిగి మరింత ఇబ్బంది పడతారు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా నిరాశ తప్పదు. సినీ టీవీ కళాకారుల కృషి ఫలించకపోవడం చేత నిరాశ చెందుతారు. విద్యార్థులు సొంత ఆలోచనలతోటి ముందుకు సాగడం చాలా మంచిది. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొంతవరకు వ్యతిరేకత ఎదురవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టసాధ్యమనే చెప్పవచ్చు. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదురవుతాయి. పనుల్లో తొందరపాటు, నిర్ణయాల్లో తొందరపాటు, తద్వారా కొన్ని సమస్యలను వీరు కొని తెచ్చుకున్నట్టుగా తయారవుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించడం ఈరోజు వృశ్చిక రాశి వారికి చాలా మంచిది. కుటుంబ బాధ్యతలతోటి కూడా సతమతమవుతారు. దేవాలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తు సామాగ్రి కొనుగోలు చేసేటప్పుడు లేదా తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. చర్మం, గొంతు సంబంధిత రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా గడుస్తుంది. ప్రయాణాలు కూడా వీరు అనుకోకుండా చేయాల్సి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ముందుకు సాగవు. ఉద్యోగ వర్గాల వారికి పై స్థాయి అధికారులతోటి మాట పడాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. విద్యార్థులు అనుకున్న అవకాశాలు చేజారడం వల్ల నిరుత్సాహం చెందుతారు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. శుభవార్తలు కూడా అందుకుంటారు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అవి తీరుతాయి. గృహ నిర్మాణ యత్నాలను ముమ్మరం చేస్తారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వీరి శ్రమ చక్కగా ఫలిస్తుంది. పలుకుబడి కూడా వీరికి పెరుగుతుంది. నూతన వ్యక్తులతోటి పరిచయాలు కూడా ఏర్పడతాయి. ముఖ్యమైన సమాచారాన్ని ఈ రాశి వారు అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. చిన్నటి స్నేహితులను కలుసుకుని వారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు కూడా ఉత్సాహంగా సాగుతాయి. సన్నిహితులతోటి, బంధువుల తోడ్పాటుతోటి ముందుకు సాగుతారు. కొన్ని కీలక నిర్ణయాలు కూడా మకర రాశి వారు తీసుకుంటారు. ఒక ఆహ్వానం ఏదైతే ఈ రాశి వారికి ఈరోజు అందుతుందో అది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.